హాయ్ సార్, నేను జగన్నాథ్ రెడ్డి. మదర్ పేరు లక్ష్మీదేవ్. పేషెంట్ మా మదరే. 24 జూన్ మిడ్ నైట్ 2 కల్లాగా సివియర్ గా కడుపులో పెయిన్ వచ్చిందని కంప్లైంట్ చేశారు. ఏదో గ్యాస్ ప్రాబ్లమ్ అని సింపుల్ గా అనుకున్నాము. బట్ ఆ పెయిన్ ఎంతసేపు తగ్గకపోయేసరికి అర్లీ మార్నింగ్ ఇక్కడికి మేనేజర్ గారికి కాల్ చేసి ఇక్కడ ఎమర్జెన్సీలో అవైలబుల్ ఉంటారు అంటే డాక్టర్స్ ఉంటారు, వెంటనే తీసుకెళ్ళారు. మేము ఎర్లీ మార్నింగ్ 5 అంతా ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన వెంటనే పెయిన్ కి కొంచెం మెడికేషన్ అనేది ఇచ్చి కొంచెం మదర్ని స్టెబిలైజ్ చేశారు. తర్వాత టెస్ట్ స్కాన్స్ అవన్నీ రన్ చేశారు. రన్ చేసి బాగా వచ్చి టెస్ట్ స్కాన్ రిజల్ట్స్ అని చూసి ఇంటెస్టైన్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి, అందుకే పెయిన్ అనేది వచ్చింది. పెయిన్ సఫర్ అవుతున్నారు. మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ అయిపోతే. ఒకటి లాప్రోస్కోపీ అని ఉంటుంది, మినిమల్లీ ఇన్వేసివ్ ఉంటుంది. మనం జస్ట్ చిన్న చిన్న హోల్స్ పెట్టేసి క్లియర్ చేస్తాము. కానీ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, లాప్రోస్కోపీ సెట్ అవ్వకుండా మనం లాప్రోటమీ అని మనం మేజర్ సర్జరీ అది చేయాల్సి ఉంటుంది చెప్పారు. మనం ప్రొసీడర్ అట్లా అంతా ఆ రోజే ఈవినింగ్ 5 అంతా సర్జరీ అయిపోయింది. అంతా స్మాల్ ఇంటెస్టైన్ ఒక పైప్స్ ట్యూబ్స్ లాగా లేకుండా ఒక సాలిడ్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయిపోయింది. ఇదివల్ల బ్లాక్ అయింది, ఫుడ్ ఏం లోపలికి పాస్ అవ్వట్లేదు, దానివల్ల వామిటింగ్స్ అన్ని అవుతున్నాయని చెప్పారు. ఇవన్నీ మేము కేర్ఫుల్ గా క్లియర్ చేస్తాము, అది మళ్ళీ ఆస్తులు బాగా అయ్యేలాగా సెట్ చేస్తామని చెప్పారు. సరే, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది, బాగానే సఫరింగ్ లేకుండానే, కాంప్లికేషన్స్ లేకుండానే అంత స్మూత్ గా అయింది. ఇప్పటికి ఇదంతా జరిగి కూడా 1 month అయింది. పేషెంట్ ఇప్పటికీ అయితే ఏం ప్రాబ్లం లేదు, బాగా బాగున్నారు, బాగా తింటున్నారు, తిన్న డైజెషన్ బాగా అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్